నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ ఎడ్యుకేషన్. ఇంటర్లో ఏ కాలేజ్ సెలెక్ట్ చేయాలి? ఐఐటి, నీట్, ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ భవిష్యత్ సురక్షితం? ఐటీ జాబ్ కోసం ఏ కోర్స్ నేర్చుకోవాలి? విదేశాల్లో చదవాలంటే ఎలా? ఈ ప్రశ్నలకి ఒకే ఒక సమాధానం కెరీర్ గైడెన్స్ విత్ రమణ భూపతి. 15 ఏళ్ల అనుభవంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు దిశ చూపిన ప్రముఖ కెరీర్ మెంటర్ ఆయన. ఇంటర్ నుంచి ఐఐటి, నీట్ వరకు, యూనివర్సిటీ అండ్ బ్రాంచ్ సెలెక్షన్ నుంచి టాప్ ఐటీ జాబ్స్ వరకు, స్టడీ అబ్రాడ్ వరకు మీ ప్రతి సందేహానికి, ప్రతి అడుగుకి ప్రైమ్ 9లో రమణ భూపతి గారితో కెరీర్ గైడెన్స్ స్పెషల్ అనమాట. సో యాక్చువల్గా ఆయన డిఫరెంట్ కెరీర్స్ గురించి చెప్తూ ఉంటారు. ఈరోజు ముఖ్యంగా అయితే మన కెరీర్ గైడెన్స్ లో భాగంగా క్వాలిటీ థాట్ ఫౌండర్ రమణ భూపతి గారు కెరీర్ గ్యాప్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఒకవేళ మళ్ళీ కెరీర్ ప్రారంభించాలంటే ఎలా, అలాగే నాన్ ఐటీలో ఉన్న వాళ్ళు ఐటీకి షిఫ్ట్ అవ్వాలంటే ఎలా, సో ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో వెల్కమ్ అండి రమణ భూపతి గారు. సో చాలా మంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే, స్టడీ కంప్లీట్ అవుతుంది బట్ వెంటనే కొన్ని కారణాల వల్ల అవ్వచ్చు, లేదా వాళ్ళు ఇంకేదైనా ప్లాన్ చేసుకోవడం వల్ల గ్యాప్ వస్తూ ఉంటుంది కెరీర్లో. సో మళ్ళీ వాళ్ళు తిరిగి దాన్ని స్టార్ట్ చేయాలి అంటే అది పెద్ద టాస్క్ అనే మనం చెప్పుకోవాలి. సో అలాంటి స్టూడెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ మధ్య. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? మళ్ళీ వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేయడం కావచ్చు, ఒక మంచి జాబ్ వచ్చేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ వన్ మోర్ థింగ్, ఐటీ వాళ్ళు ఉంటారు, నాన్ ఐటీ వాళ్ళు ఉంటారు, ఐటీకి షిఫ్ట్ అవ్వాలంటే కూడా ఎలా? రైట్. సో కెరీర్ గ్యాప్ రావటం అనేది చాలా సహజమైన విషయం అండి. అంటే ఎందుకు కెరీర్ గ్యాప్ వస్తుంది అంటే, ఫస్ట్ క్యాంపస్ సెలక్షన్లో అందరికీ జాబ్స్ రావు. కొన్ని కాలేజెస్ అసలు క్యాంపస్ సెలక్షన్సే ఉండవు. కొన్ని ఇయర్స్ మార్కెట్ రెసిషన్ ఉంటుంది. అంటే కొన్ని ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో జాబ్ తెచ్చుకోవడం టఫ్ ఉంటుంది. సో అలాంటి రీజన్స్ అయి ఉండొచ్చు. లేదా కొంతమందికి గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలనే ఆస్పిరేషన్ ఉంటుంది. వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సి ప్రిపేర్ అవుతారు. దాని ద్వారా అక్కడ క్రాక్ చేయలేక మళ్ళీ ఐటీకి రావాలనుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, నాన్ ఐటీలో ఏదో చిన్న జాబ్, ముందు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండి లెక్చరర్ గాను, నేను ఎక్కువగా చూసింది ఏంటంటే లెక్చరర్ సైడ్ జాయిన్ అయ్యారు. లేకపోతే మీకు ఈ చిన్న అంటే తక్కువ ప్యాకేజెస్ జాబ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో వర్క్ చేస్తారు. ఇట్లా గ్రోత్ ఉండదు. అంటే ప్యాకేజ్ అని కాదు కానీ అక్కడ ఏమవుతుందంటే అదే గ్రోత్ ఉంటుంది, పెద్దగా శాలరీ హైక్స్ ఉండవు, ఫ్యూచర్లో బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి. అలాంటి నాన్ ఐటీలో జాబ్స్ చేసేవాళ్ళు కొన్ని ఇయర్స్ తర్వాత ఓకే మేము ఇప్పుడు రియలైజ్ అయ్యామని చెప్పి ఐటీకి రావాలనుకుంటారు. ఇంకొక పాయింట్ ఏముంటుంది అంటే, ఎస్పెషల్లీ ఉమెన్ బ్రేక్ తీసుకోవచ్చు, మ్యారేజ్ రీజన్ కానీ, లేకపోతే పేరెంట్స్ని చూసుకోవాల్సి రావడం కానీ, లేకపోతే మెటర్నిటీ బ్రేక్ కానీ, ఇట్లా కెరీర్ బ్రేక్ వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా చాలా ఈవెన్ కొంతమంది ఎంఎస్ చేస్తారు, మళ్ళీ ఎంఎస్ ఆస్ట్రేలియాలోనూ అక్కడ చేసి రిటర్న్ వచ్చి ఇప్పుడు ఇండియాలో మేము ఐటీ స్టార్ట్ చేయాలనుకుంటారు. ఇలా చాలా రీజన్స్ వలన ఐటీ జాబ్, కొంతమంది బిజినెస్ చేస్తారు, బిజినెస్లో లాస్ వచ్చి ఇప్పుడు మళ్ళీ ఐటీకి వెళ్తే బాగుంటుంది అనుకుని కొంతమంది అనుకుంటారు. ఇలా నేను 2010 నుంచి కనీసం కొన్ని వేల మందిని కెరీర్ గ్యాప్ వాళ్ళకి తో మాట్లాడటం, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటం, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ప్లేస్ అయ్యేలాగా చూడటం, ఇలాంటి అంటే ఎక్కువగా నా జర్నీ కూడా కెరీర్ గైడెన్స్ వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది ఎక్కువ ఉంది. ఎందుకంటే మాకు అమీర్పేటకి వాళ్ళు ఎక్కువ మంది ఏమొస్తారంటే, ఒకటి ఫ్రెషర్స్ వస్తారు, 2 కెరీర్ గైడెన్స్ వాళ్ళు వస్తారు, 3 కెరీర్లో అప్స్కిల్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ ఐటీ జాబ్ చేస్తూ అప్స్కిల్ చేసే వాళ్ళు వస్తారు. వీళ్ళలో ఇవాళ కెరీర్ గైడెన్స్ అనేది చాలా చాలా పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. వాళ్ళకి జాబ్ రావటం అనేది కష్టం అని చెప్పను కానీ ఈజీ అయితే కాదు. సో వాళ్ళు చేయాల్సినటువంటి చాలా యాక్టివిటీస్ గురించి ఈ రోజు మనం మాట్లాడదాం. అసలు వాళ్ళు కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అసలు? అదేనండి, కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఫాలో అయ్యాల్సిన ఒక 10 స్టెప్స్ నేను చెప్తాను. ఫస్ట్ది, కెరీర్ గ్యాప్ వచ్చినప్పుడు ఐటీ జాబ్ అసలు నాకు వస్తుందా లేకపోతే అది కష్టమా అన్న ఒక ఇంప్రెషన్ నుంచి బయటికి రండి. కెరీర్ గ్యాప్ వాళ్లకు ఐటీ జాబ్ తెచ్చుకోవటం కష్టం కాదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు సైకలాజికల్గా, చాలా మందికి ఫియర్ ఉండి వాళ్ళకి అక్కడే ఆగిపోతారు. అంటే ఇంకా కష్టమేమో, మేము రాదేమో, నేను నేర్చుకోలేనేమో. సో బాబు, కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఐటీ జాబ్ తెచ్చుకోవటం కష్టం కాదు, నెంబర్ 1. నెంబర్ 2, మీరు అందరిలాగా ట్రెండింగ్ కోర్సులు, అందరూ ఏఐ నేర్చుకుంటున్నారని ఏఐ, క్లౌడ్ నేర్చుకుంటున్నారని క్లౌడ్, లేదా ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నారని అందరిలాగా ట్రెండింగ్ కోర్సెస్ కాకుండా కెరీర్ గ్యాప్ వాళ్ళు నేర్చుకోవాల్సిన కోర్సెస్ డిఫరెంట్. ఏ బేస్ మీద కెరీర్ గ్యాప్ వాళ్ళు కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే, నెంబర్ 1,
ఫస్ట్ మీరు నేర్చుకునే కోర్సు ఈజీగా ఉండాలి. ఎందుకంటే కాంప్లెక్స్ కోర్స్ నేర్చుకోవాలంటే ఎక్కువ టైం పడుతుంది. ఆల్రెడీ మీరు కెరీర్ గ్యాప్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 1 year కోర్స్ చేస్తే మళ్ళీ దానిలో జాబ్ ట్రయల్కి ఇంకో 6 months పడితే అది అయ్యే పని కాదు. కాబట్టి మీరు ఈజీగా ఉండే కోర్సు చూజ్ చేసుకోండి. సో ఈజీగా ఏ కోర్సెస్ ఉంటాయి అంటే ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొన్ని కోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీలో హెవీ కోడింగ్తో కాకుండా కొద్దిగా అనాలిసిస్, ఆడిట్ కోర్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్, సో సైబర్ సెక్యూరిటీలో ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, సెయిల్ పాయింట్ అని ఇలా కొన్ని టూల్స్ ఉంటాయి. 2 ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్గా సెలీనియం, ప్లేరైట్, టోస్కా ఇలా కొన్ని ఉంటాయి. 3 డేటా ఎనలిస్ట్ రోల్స్లో కొన్ని ఏఐ పార్ట్స్ యాడ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇలా అలాగే 4 డెవాప్స్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు. 5 AWS ఎజూర్ సైడ్ వెళ్ళొచ్చు. ఇలా మీరు చూజ్ చేసుకునే కోర్స్ అనేది ఫస్ట్ ఈజీగా ఉండాలి, తొందరగా కంప్లీట్ అయ్యేలాగా ఉండాలి, ఈజీగా ఉండాలి. సో థర్డ్ పాయింట్, ఇప్పుడు మీరు ఒక కోర్సు ఈజీ కోర్స్ సెలెక్ట్ చేసుకుందాం మనం. ఈ ఈజీగా ఉండే కోర్సు సెలెక్ట్ చేసుకున్న తరువాత ప్రిపేర్ అయ్యే విధానం ఎలా ఉండాలి అంటే పూర్తిగా రియల్ టైమ్ ఓరియంటెడ్లో ఉండాలి. ఒక బీటెక్ ఫ్రెషర్ ఇంటర్వ్యూకి వెళితే వాడిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, అంటే లాజిక్ వచ్చా, లేకపోతే కోర్స్ మీద డెప్త్కి వెళ్ళరు. కానీ మీరు రియల్ టైంలో ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎందుకంటే కెరీర్ గ్యాప్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమడుగుతారు మిమ్మల్ని, ఓకే అసలు ఎంత అంటే కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఇంటర్వ్యూ చాలా డెప్త్ ఉంటుంది. సో అంటే మీరు ఏం చేయాలి అంటే రియల్ టైం పర్సన్ దగ్గర కూర్చుని వాళ్ళు ఆఫీస్లో ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఒక టెస్ట్ ఇంజనీర్ ఉన్నాడండి, వాడు ఆఫీస్కి వెళ్ళి మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేస్తున్నాడు, ఒక 30 days గమనించండి, అదే వర్క్ ఉంటుంది. డేటా అనలిస్ట్ ఉన్నాడు, ఒక 30 days ఏం చేస్తున్నాడు గమనించండి. అంటే ఒక రియల్ టైమ్ ఓరియంటెడ్లో ప్రాక్టికల్గా డైలీ వాళ్ళ ఆఫీస్లో ఫేస్ చేసే ఛాలెంజెస్ని అర్థం చేసుకుంటూ ఆ ఛాలెంజెస్ని నేర్చుకుంటూ కానీ మీరు ప్రిపేర్ అయితే మీరు ఇంటర్వ్యూలో మీరు ఆ కెరీర్ గ్యాప్ వచ్చింది నేను అన్న ఫీల్ రాకుండా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే అండి. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళు కొన్ని కోర్సెస్ చేయాలి అంటున్నారు, మరి ఆ కోర్సెస్ ఎలా నేర్చుకోవాలి, ఎలా వాటి గురించి డిస్కస్ చేయాలి అంటే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారా మీరు? అవునండి, అదే. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక 3 points డిస్కస్ చేసాం కదా. సో ఈ క్వశ్చన్కి కూడా మనం కంటిన్యూ చేద్దాం. సో వాళ్ళు ఇప్పుడు కోర్సెస్ అంటే మనం ఈజీగా ఉండే కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి, రియల్ టైమ్ ఓరియంటెడ్లో నేర్చుకోవాలి. రెండవది, మూడవది ఏంటంటే వీళ్ళు ఏదైతే నేర్చుకున్నారో డైలీ ఒక మాక్ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయండి. సో కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకి డైలీ మాక్ ఇంటర్వ్యూ అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్, టెల్ మీ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యు ఆర్ ఫేసింగ్, సో టెల్ మీ వాట్ ఆర్ అచీవ్మెంట్స్ యు ఆర్ హ్యావింగ్, వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలోడ్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. అంటే మీరు కూడా ఒక రియల్ టైమ్ పర్సన్ లాగా ఫ్రెషర్కి ఈజీగా అర్థమైపోతుంది, ఇది ఫ్రెషర్ ఫేస్ చేసే ఇంటర్వ్యూనా లేకపోతే కెరీర్ గ్యాప్ వాళ్ళు ఫేస్ చేసే ఇంటర్వ్యూ అనేది ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి మీరు మోర్ కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే మీరు కంటిన్యూస్గా మాక్ ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయండి. ఇంకొకటి, సో అవాయిడ్ చేయండి కాంప్లెక్స్ కోర్సెస్ని. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ కోర్సెస్ అంటే ఏవి, ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్గా కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు వెళ్ళటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫుల్ స్టాక్ డెవలపర్లో హెవీ ప్రోగ్రామింగ్ ఉంటుంది, లెంగ్దీ కోర్స్ అది. సో అది మీకు కాంప్లెక్స్ అవుతుంది. అంటే ఫుల్ స్టాక్ డెవలపర్గా వెళ్ళి కూడా కెరీర్ గ్యాప్తో నేను జాబ్ కొట్టానంటే కొట్టొచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్, అంటే ఎక్కడో ఎక్సెప్షన్ సినారియో. కానీ జెన్యూన్గా నేను చెప్తున్నాను, మీరు తీసుకునే కోర్స్ అనేది హెవీ ప్రోగ్రామింగ్ని అవాయిడ్ చేస్తూ టూల్స్ వైపు వెళ్ళండి. ఇప్పుడు సర్వీస్ నౌ, సో సేల్స్ ఫోర్స్, లేకపోతే పెగా సైడ్, పవర్ బిఐ సైడ్, ట్యాబ్లూ సైడ్, ఆటోమేషన్ టెస్టింగ్ సైడ్, సైబర్ సెక్యూరిటీలో మళ్ళీ చాలా టూల్స్ ఉన్నాయి. ఇంకా మీకు ఫ్యూచరిస్టిక్ ప్లస్ అంటే ఫ్యూచర్లో బాగుండాలి, ఈజీగా ఉండాలి, టూల్ మెథడ్లో ఉండాలి అనుకుంటే సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు ప్రజెంట్ అయితే డెఫినెట్లీ వన్ ఆఫ్ ద గ్రోయింగ్ ఆప్షన్. ఈవెన్ డేటా సైన్స్ ఆప్షన్ కూడా వెళ్ళొచ్చు. డేటా సైన్స్ కూడా కావాల్సింది హెవీ కోడింగ్ కంటే కూడా సో పైథాన్ నాలెడ్జ్ కానీ, మ్యాథ్స్ నాలెడ్జ్ కానీ ఇలాంటివి స్టాటిస్టిక్స్ కావాలి. కాబట్టి సో ఒక మంచి డేటా అనలిస్ట్ విత్ డేటా సైన్స్ ఇలా వెళ్ళొచ్చు. ఇంకొకటి, కెరీర్ గైడెన్స్ ఉన్నప్పుడు మీరు ఏ కోర్స్ నేర్చుకున్నా సరే చాలా అడ్వాన్స్డ్గా, అంటే మిగతా వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నేను సెలెక్ట్ చేయాలి. అలాగే కెరీర్ గైడెన్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ప్రధానమైన పాయింట్, మీరు అంటే నాకు మంచి ప్యాకేజ్ కావాలి, కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు నేను చూసింది ఏంటంటే నాకు 10 lakhs కావాలి, 20 lakhs కావాలని కూర్చుంటారు. అలా కాకుండా
ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని 10 lakhs 20 lakhsకి వెళ్లకుండా స్టార్ట్అప్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి నాకు జెన్యున్గా కెరీర్ గ్యాప్ వచ్చింది, నేను 20,000కే పనిచేస్తాను, 15,000కే పనిచేస్తాను, తప్పేమీ కాదు, ఒక 1 year వెళ్ళొచ్చు. సో చాలా మంది కెరీర్ గ్యాప్ పెట్టిన వాళ్ళు ఉండే డౌట్స్ ఏంటంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టాలి, మేము ఫేక్ పెట్టుకెళ్తే దొరికిపోతామా, అసలు ఎందుకు అసలు ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసేసి ఇప్పుడు ఇవాళ ఎన్ని స్టార్ట్అప్స్ ఉన్నాయండి ఇండియాలో. సో స్టార్ట్అప్కి నువ్వు ఫ్రెషర్ కంటే కూడా కెరీర్లో గ్యాప్ వచ్చినా సరే కొంచెం ఎక్స్పీరియన్స్ లెవెల్లో క్లయింట్ని హ్యాండిల్ చేసేటటువంటి నాలెడ్జ్ ఉన్నవాడు కావాలి, తక్కువ శాలరీకి కావాలి, స్టార్ట్అప్ ప్యాకేజ్ ఇవ్వలేదు కదా. సో కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు జెన్యున్గానే చెప్పండి ఇంటర్వ్యూ అంటే. సో మరి చాలా మంది తీసుకోవట్లేదు కదా, తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే నువ్వు ఎంఎన్సీకి వెళ్ళొద్దు, ఎంఎన్సీకి వెళ్ళి ఏం చేస్తావు, ఎసెంచర్కో లేకపోతే ఐబిఎంకో విప్రోకో వెళ్తే వాడికి ప్రాసెస్ ఉంటుంది, కెరీర్ ఫేక్ పెడితే తీసుకోవద్దని చెప్పి. సో కెరీర్ గ్యాప్ వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకండి, స్టార్ట్అప్స్కి వెళ్ళండి ఒక 1 year. కానీ ఇక్కడ ఏం ప్రాబ్లం వస్తుందంటే కెరీర్ గ్యాప్ వాళ్ళు ఐటీకి వచ్చేదే ఎక్కువ ప్యాకేజీలు తెచ్చుకోవాలని, కానీ ఒక 1 year ఓపీ పట్టండి, 1 year అయిపోయిన తర్వాత అప్పుడు కావాలంటే మళ్ళీ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు కెరీర్ గ్యాప్ అంటే ఇక్కడ 2 రకాలు, అంటే వన్స్ జస్ట్ కంప్లీట్ అయిపోయింది స్టడీ, వాళ్ళు ఏదో రీజన్ వల్ల అసలు జాబే చేయలేదు, వీళ్ళకి కెరీర్ గ్యాప్ వస్తుంది. ఇంకొంతమంది మీరు అన్నట్లు కొన్ని కుటుంబ కారణాలు అవ్వచ్చు, వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల ఒక 2-3 ఏళ్ళు జాబ్ చేసి మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ చేయాలనుకున్నారు. సో వీళ్ళిద్దరు కూడా సేమ్ ఇలాగే కెరీర్లో బ్రేక్ వచ్చినప్పుడైనా కెరీర్ గ్యాప్ వచ్చినప్పుడైనా సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను చెప్పిన ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతూ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా, అంటే సో మిగతా వాళ్ళ రెజ్యూమ్లో 2 ప్రాజెక్ట్స్ ఉంటే వీళ్ళు 3 ప్రాజెక్ట్స్ చేయాలి. సో నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చేవాళ్ళు, కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు, కెరీర్ బ్రేక్ ఉన్నవాళ్ళు, మీరు ఐటీ జాబ్ కొట్టడం అంత కష్టమేమీ కాదు. కానీ నేను చెప్తున్న ఈ 10 పాయింట్లు ఫాలో అయితే మాత్రం దానికి ఒక ప్రాక్టీస్ అంటే నేను 15 సంవత్సరాల అనుభవంతో చెప్తుంది. సో ఇప్పుడు కెరీర్ గ్యాప్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఫెయిల్ అయ్యారో నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ నేను చెప్పేవాడిని, అరే మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వండి, ఒక టాపిక్ నేర్చుకున్నారు కదా, సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి 4-5 ఇంటర్వ్యూలకు వెళ్ళి ఫెయిల్ అవ్వండి, 10 ఇంటర్వ్యూలు ఫెయిల్ అవ్వండి, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్ అవ్వండి, బట్ స్టిల్ నీ ఓన్గా జాబ్ తెచ్చుకోమంటే వాడు ఆగడు, కన్సల్టెన్సీల దగ్గరికి వెళ్తాడు. కన్సల్టెన్సీల దగ్గరికి వెళ్ళి సో ప్రాక్సీ ఇంటర్వ్యూలని, బ్యాక్ డోర్ జాబులని. సో ఫస్ట్ ఈ కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే బాగుండు అనే ఆలోచన మానేసి ఒకటే కోర్సుని, వాడు టెస్టింగ్ నేర్చుకోవాలి, సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలి, ఒకటే కోర్సుని 3 సార్లు నేర్చుకోమనండి, ఎందుకు రాదండి జాబ్. సో కొంచెం హార్డ్ వర్క్ అయినా అంటే ఇక్కడ ఫస్ట్ ఓపిక ఉండాలి, 2 తక్కువ డబ్బులకైనా చేయాలి. అంటే నాకు కెరీర్ గ్యాప్ వచ్చింది బట్ నాకు ఇప్పుడు స్పాట్ 10 లక్షలు రావాలి అంటే చాలా మంది స్టూడెంట్స్ అండి, అంటే పాపం వాళ్ళు సోషల్ ప్రెజర్ అలా ఉండుండొచ్చు, బట్ నేను కాదన్న కానీ జెన్యున్గా ఒకసారి స్కిల్ ఐటీ ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఆ స్కిల్ అంటూ నేర్చుకుంటే దాని మీద లేటెస్ట్ వర్షన్స్ వస్తాయి. ఇప్పుడు మొత్తం అంతా మళ్ళీ స్క్రాచ్ నుంచి ఏం రాదు వాడికి. సో ఆ ఓపిక అనేది అవసరం. ఆ ఓపిక పక్కన పెట్టేసేసి ఊరికనే నేను ఎవరో హెల్ప్ చేస్తాడని, నేను ఎంతో మంది స్టూడెంట్స్ వాడు అంటే లైఫ్ స్పాయిల్ చేసుకునే వాళ్ళని చూశాను. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు 10 మందిలో ఎవరో ఒక రాంగ్గా ప్రాక్సీ ఇంటర్వ్యూ చేసో బ్యాక్ డోర్లు చేసో జాబ్ కొడతారండి. వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకుని బయలుదేరుతాడు, వచ్చి అలాంటి వాళ్ళ కోసం ఎదుగుతూ ఉంటాడు. సో చేసి అంటే అది ఒక దానివల్ల ఏమవుతుందంటే వీడు అసలు నేర్చుకునే శక్తి కోల్పోతాడు, నేర్చుకునే ఆలోచన కోల్పోతాడు, అసలు ఆ థాట్ ఉండదు ఇక్కడికి. అంటే ఎప్పుడు ఎవడో హెల్ప్ చేయాలని చూస్తూ ఉంటాడు. సో మీరు అమీర్పేట వచ్చి మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పట్లేదు, ఎక్కడైనా జెన్యూన్గా రియల్ టైంలో చెప్పే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకుని ఈజీ కోర్స్ సెలెక్ట్ చేసుకుని ఒకటే కోర్సు 2-3 సార్లు నేర్చుకుని చిన్న కంపెనీకైనా నేను వెళ్ళే ఓపిక ఉంటే వాళ్ళందరికీ జాబ్స్ వస్తాయి. సో ఫస్ట్ ప్యాకేజ్ చూసుకోకుండా ఏదైనా ఫస్ట్ ప్యాకేజ్ వద్దు, ప్యాకేజ్ తర్వాత కంపెనీ ఎంఎన్సీ తర్వాత వీడికి ఏమవుతుంది కెరీర్ గ్యాప్. చాలా మంది కెరీర్ గ్యాప్ వాళ్ళు వచ్చేది ఏంటంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎసెంచర్ లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు, పేరున్న కంపెనీల్లో జాబ్ వస్తే వీడికి మ్యారేజ్ ప్రెజర్ ఉంటుంది. సో ఇప్పుడు అంటే చిన్న కంపెనీ అయినా వాడికి తెలియదు అనమాట అక్కడ. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది కెరీర్ గ్యాప్ కూడా సోషల్ ప్రెజర్ ఉంటుంది. ఉన్నా సరే ఒక్క 6 నెలలైనా మీ సబ్జెక్ట్కి టైం ఇవ్వండి, మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చుని. సో నేను ఇంకా చాలా మంది స్టూడెంట్స్కి ఏం చెప్పేవాడిని అంటే, అరే బాబు నువ్వు 3-4 నెలలు నేర్చుకున్నాక ల్యాబ్ అసిస్టెంట్గా చేయి, డౌట్స్ చెప్పు, నీకు కొత్త బ్యాచ్ వాళ్ళు వస్తారు, వాళ్ళు డౌట్స్ చెప్పు, నువ్వు సబ్జెక్ట్ ఇంప్రూవ్ అయితే ఎవరు డబ్బులు ఇవ్వరండి ఖచ్చితంగా. ఇప్పుడు ప్రపంచం అంతా ఎందుకు తిరుగుతుంది, ఇప్పుడు స్కిల్ కావాలి. స్కిల్ ఎంతసేపట్లో వస్తుంది? ఐటీ జాబ్లో స్కిల్ నేర్చుకోవడం గట్టిగా 3 నెలలు అండి, యావరేజ్ వాళ్ళకి 6 నెలలు, డల్గా ఉండేవాళ్ళు 9 నెలలు. వీళ్ళు ఏం చేస్తారు మళ్ళీ సో ఫాస్ట్గా నేర్చేసుకోవడం ట్రై చేస్తారు. అందరికి ఒకేలా రాదు కదా సబ్జెక్ట్.
సో అదనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి సర్టిఫికేషన్ చేయాల్సి ఉంటుందంట? అదేనండి, ఇప్పుడు మీరు అంటే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు సర్టిఫికేషన్ కంటే స్కిల్ ఇంపార్టెంట్, ఎంఎన్సి కంపెనీ కంటే స్టార్టప్లో కెరీర్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడు ఈవెన్ సర్టిఫికేషన్ దగ్గరికి వచ్చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ అంటే డెఫినెట్గా మీరు ఈ ఫుల్ స్టాక్లు లేదా కొన్ని హెవీ వెయిట్ సబ్జెక్ట్స్ని అవాయిడ్ చేయండి, చేసి ఈజీగా ఉండేది సెలెక్ట్ చేసుకుని దానిలో సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఉందండి, సైబర్ సెక్యూరిటీలో ఐసీ కౌన్సిల్ సర్టిఫికేషన్ ఉంటుంది, లేకపోతే టెస్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, ఐసీ కౌన్సిల్. ఇప్పుడు డేటా సైన్సెస్ ఉంటుంది, పైథాన్లో కొన్ని సర్టిఫికేషన్స్. అట్లాగే మీకు టెస్టింగ్ టూల్స్ ఉంటాయి. సో సెలీనియం సర్టిఫికేషన్ కానీ, ప్లేరైట్ సర్టిఫికేషన్ కానీ, ఇట్లా సర్టిఫికేషన్స్ కొన్ని చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు ఏం ఎంకరేజ్ చేస్తానంటే మల్టీ స్కిల్డ్గా ఉండాలి వీళ్ళు. సో కెరీర్ గ్యాప్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మల్టీ స్కిల్డ్గా ఉండండి. మల్టీ స్కిల్డ్ అంటే సో మీరు అంటే ఆ సబ్జెక్ట్ మాత్రమే ఫోకస్ చేయకండి. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ సైడ్ మీరు కెరీర్ గ్యాప్తో జాబ్ కొట్టాలనుకోండి, అందులో ఒక 2-3 రెలవెంట్ స్కిల్స్ నేర్చుకోండి. అలాగే టెస్టింగ్లో మీరు కెరీర్ గ్యాప్తో జాబ్ కొట్టాలనుకోండి, సో దానికి మీరు ఇంకా 2-3 టూల్స్ నేర్చుకోండి. ఇప్పుడు సెలీనియం ప్లస్ ప్లేరైట్ కానీ, సెలీనియం ప్లస్ సైప్రస్ కానీ ఇట్లా. సో ఇంకొకటి అండి, ఇక్కడ కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, ట్రెండింగ్ కోర్సెస్ వెనకాల పరిగెత్తకండి. ఇప్పుడు కొన్ని ట్రెండింగ్ కోర్స్ ఎలా ఉంటాయి అంటే ఫ్యూచర్లో జాబ్స్ ఉంటాయి, ఇప్పుడు జాబ్స్ ఉండవు. ఓకే, ఆఫ్టర్ 1-2 తర్వాత జాబ్స్ ఉంటాయి, ఇప్పుడు ఉండవు. అలాగే ఏంటంటే సో వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఓకే ట్రెండింగ్ ఫ్యూచర్ క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చింది, కెరీర్ గ్యాప్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెట్ అవ్వదు, బ్లాక్ చైన్ సెట్ అవ్వదు, ఒక ఏఐలో కూడా కొన్ని మాడ్యూల్స్ వాడి సెట్ అవ్వవు, ఎందుకంటే అవి ఫ్యూచర్లో జాబ్స్ ఉంటాయి, ప్రజెంట్ లేవు. సో ప్రజెంట్ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి అవి చూసుకోవాలి. ఎందుకంటే కెరీర్ గ్యాప్ వచ్చిన కూడా ఒక టీమ్ మెంబర్గా వెళ్ళాలి, కానీ వాడొక్కడే వాడొక్కడే టీమ్గా ఉన్నదానికి వెళ్ళకూడదు. అలాగే కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఏవైతే టూల్స్ నేర్చుకుంటారో ఆ టూల్స్కి జాబ్ మార్కెట్ ఉండాలి. చాలామంది ఏం చెప్తారంటే, ఇప్పుడు నేను చాలామంది చూశాను, నేను వచ్చినప్పుడు చెప్పేవాడిని, అరే టెస్టింగ్కి వెళ్ళు, టెస్టింగ్లో ఈజీగా ఉంటుంది, జాబ్ వస్తుంది, చాలా జాబ్స్ ఉన్నాయని చెప్పేవాడిని. సార్ టెస్టింగ్ అవుట్డేటెడ్ కదా సార్, టెస్టింగ్ ఏఐ వల్ల అంటే వీళ్ళు ఏంటంటే ట్రెండింగ్ అనేది వెళ్తారు. సో ఫ్రెషర్కి ట్రెండింగ్ బాగుంటుంది, బీటెక్ చదివేవాడికి ట్రెండింగ్ బాగుంటుంది, ఐటీలో అప్స్కిల్ అయ్యేవాడికి ట్రెండింగ్ బాగుంటుంది. అంటే ఎప్పుడు కూడా ప్రజెంట్ బీటెక్ చదువుతున్న వాళ్ళు డిగ్రీ పర్ష్యూయింగ్ స్టూడెంట్స్ ఒకలా నేర్చుకోవాలి, బీటెక్ అయిపోయి ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవాలంటే ఒకలా నేర్చుకోవాలి, కెరీర్ గ్యాప్ కెరీర్ బ్రేక్ నాన్ ఐటీ టు ఐటీ ఒకలా నేర్చుకోవాలి, ఐటీలో జాబ్ చేస్తూ శాలరీలు పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఇంకోలా నేర్చుకోవాలి. ఈ 4 డిఫరెంట్ కేటగిరీస్. సో వాళ్ళు నేర్చుకునే టూల్స్, వాళ్ళు నేర్చుకునే మెథడాలజీ కూడా మారాలి. ఇప్పుడు కెరీర్ గ్యాప్ ఉన్నాడు అనుకోండి, మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చుని సో అదే పనిగా ప్రాజెక్ట్స్ ప్రాక్టీస్ చేయడం, ఏ క్వశ్చన్ అడుగుతారు, సో చాలా ఇంటర్వ్యూ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ఒక మెథడాలజీ కూడా మీకు చెప్తాను మేడం. ఏం మెథడాలజీ అంటే కెరీర్ గ్యాప్ వాళ్ళంతా ఇది మర్చిపోకండి. మీరు ఫస్ట్ స్టెప్ 1 ఒక ఫ్రేమ్వర్క్ చెప్తాం మీకు ఎలా జాబ్ కొట్టాలనేది. ఈ ఫ్రేమ్వర్క్ నేను కొన్ని వేల మంది స్టూడెంట్స్ని, కొన్ని వందల బ్యాచెస్ని డీల్ చేసిన అనుభవంతో చెప్తున్నాను. ఈ ఫ్రేమ్వర్క్ మీరు ఫాలో అవ్వండి, కెరీర్ గ్యాప్ వాళ్ళు ఖచ్చితంగా బెటర్ పొజిషన్లో ఉంటారు. సో ఈ ఫ్రేమ్వర్క్లో మొదటి పార్ట్ ఏంటంటే ఫస్ట్ మీరు కెరీర్ గైడెన్స్ తీసుకోండి. బ్లైండ్గా మీ ఫ్రెండ్కి ఎవడికో జాబ్ వచ్చింది కాబట్టి, మీ ఫ్రెండ్ ఎవడో ఐటీలో జాబ్ చేస్తుంటే వాడు చెప్పేది వాడికి సెట్ అవ్వచ్చు, మీకు సెట్ అవ్వకపోవచ్చు. ఫస్ట్ మీరు ఏ కోర్సు తీసుకుంటే ఈజీగా ఫాస్ట్గా జాబ్ వస్తుంది, ఇది కెరీర్ గైడెన్స్ తీసుకోండి. కెరీర్ గైడెన్స్ తీసుకోకుండా బ్లైండ్గా కోర్సు డెమోలకి వెళ్ళకండి. సెకండ్ పాయింట్, తీసుకున్నప్పుడు కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 6 months మార్నింగ్ టు ఈవినింగ్ ఓన్లీ కోర్సు నేర్చుకోవటం మీద మాత్రమే ఫోకస్ చేయండి, అట్లీస్ట్ 4 months. అంటే సో మీరు ఒక బ్యాచ్ అటెండ్ అవ్వటం, మళ్ళీ ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇన్స్టిట్యూట్లో, మళ్ళీ బ్యాచ్కి రిపీట్ అవ్వండి. సో అది అంటే సో కోర్సు నేర్చుకునే విధానం ఏంటంటే మల్టిపుల్ బ్యాచెస్ రిపీట్ అవ్వాలి, మరియు మీరు అక్కడ టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్. చాలామంది ఏమనుకుంటారంటే నాకెందుకు లాజికల్ థింకింగ్, నాకెందుకు ఇంగ్లీష్ క్లాసెస్ అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, మ్యాథమెటికల్ థింకింగ్ ఉండాలి, ఇంగ్లీష్ ఉండాలి. కాబట్టి మీరు ఆ ఫుల్ డే ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఈ స్కిల్స్ ఉండేలాగా యాడ్ చేసుకోండి. మూడవది, ఒక కోర్స్కి లిమిట్ అవ్వకుండా మల్టిపుల్ స్కిల్స్, దానికి దగ్గరలో ఉన్న అడ్వాన్స్డ్ స్కిల్స్ ఏంటనేది మల్టీ స్కిల్డ్గా రెజ్యూమ్ పెట్టుకోవాలి. నాలుగవది, కనీసం 2 నెలలైనా 1 నెలైనా 3 నెలలైనా జెన్యూన్గా ఒక రియల్ టైం ఇంటర్న్షిప్ చేయండి. ఒక చిన్న కంపెనీలో కన్నా వెళ్ళి జెన్యూన్ ఇంటర్న్షిప్ చేయండి. ఇంకొకటి, దాని నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఒక డెడికేటెడ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు ప్లేస్మెంట్ ఆఫీసర్ అంటే కాలేజీలోనే కాదు, బయట కూడా ఇప్పుడు ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అవైలబుల్గా ఉంటారు, అంటే హెచ్ఆర్స్ ఉంటారు. సో జెన్యూన్గా మీ రెజ్యూమ్ని మీకు వచ్చిన స్కిల్స్ యాడ్ చేసి
ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్ హెల్ప్ తీసుకోండి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి మీ రెజ్యూమ్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉండాలి, ప్రాజెక్ట్స్ రియల్ టైమ్ అండ్ జెన్యూన్ ప్రాజెక్ట్స్ ఉండాలి. ఈ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఆల్రెడీ ఆ సబ్జెక్ట్లో రియల్ టైంలో వర్క్ చేసే మీ ఇన్స్టిట్యూట్లో ఉన్న జూనియర్ ఫ్యాకల్టీనో సీనియర్ ఫ్యాకల్టీనో లేకపోతే ఎవరో ఒకరు మీకు తెలిసిన సర్కిల్లో ఉన్న రిఫరెన్స్ ఫ్రెండ్ సీనియర్ ఎవరో ఒకటి హెల్ప్ తీసుకుని వాళ్ళు ఒక 30 days దాని మీద ఏం చేస్తున్నారో తెలుసుకోండి. అలాగే ఈ ఫ్రేమ్వర్క్తో పాటు ఎవ్రీడే మాక్ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీడే మాక్ ఇంటర్వ్యూ ఏదో ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. సో ఇలా కానీ మీరు ప్రిపేర్ అయితే ఎవరికైనా జాబ్ వస్తుంది. సో రమణపతి గారు, దీనిలోనే ఇంకొక సిమిలర్ ఏంటి అంటే ఇప్పుడు నాన్ ఐటీలో జాబ్ చేస్తున్నారు, వాళ్ళు ప్యాకేజ్ కోసం కావచ్చు లేదా ఇంకా బెటర్మెంట్ కోసమో ఐటీకి వెళ్ళొచ్చా, మరి వెళ్ళాలంటే ఎలా? నాన్ ఐటీ వాళ్ళు ఐటీకి వెళ్ళొచ్చండి. ఫస్ట్ నాన్ ఐటీలో వాళ్ళ ప్రొఫైల్ శాలరీ గ్రో అవ్వకపోయినా, హైక్స్ లేకపోయినా, టార్గెట్స్ ఉన్నా అలాంటి వాళ్ళు ఆ నాన్ ఐటీ జాబ్స్ లైక్ చేయరు, ఐటీ సైడ్కి వెళ్ళాలనుకుంటారు. కానీ అప్పుడున్న భయం ఏంటంటే ఇప్పుడు ఏఐ వచ్చింది, రెసిషన్ వచ్చింది, ఐటీలోనే జాబులు తగ్గిపోతున్నాయి, మరి నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళొచ్చు అనుకుంటారు. సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే స్టిల్ నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళేటప్పుడు ఏఐ ఎఫెక్ట్ అవ్వని కోర్సులు కొన్ని ఉన్నాయి. ఏఐ ఎఫెక్ట్ వలన శాలరీ అంటే ఏఐ పాజిటివ్ ఎఫెక్ట్, ఏఐ వల్ల 2 ఉంటాయి, నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే కొన్ని కోర్సులు పోతాయి, కొన్ని జాబులు పోతాయి, కొన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి, కొన్ని ఎర్లీ అంటే అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఏం చెప్పాను నేను, వాళ్ళు సెటిల్ అయిన కోర్సులు నేర్చుకోమని చెప్పాను. మీకేం చెప్తున్నాను, ఆల్రెడీ మీకు ఒక జాబ్ ఉంది నాన్ ఐటీలో, యువర్ ఇన్ కంఫర్ట్ జోన్, బట్ దాన్ని ఇంకా మంచిగా పెంచుకోవడానికి ఐటీకి వస్తున్నారు. ఇప్పుడు మీరు రిస్క్ చేయొచ్చు. అంటే ఏంటి, ఒక మంచి టాప్ కోర్స్ తీసుకుని ఒక ట్రెండింగ్ టెక్నాలజీ తీసుకుని దాని నుంచి మీరు ఆ అడ్వాంటేజ్ ఎర్లీ అడ్వాంటేజ్ పొందొచ్చు. ఇప్పుడు ఎర్లీ అడ్వాంటేజ్ దేనికి ఉంది, క్వాంటమ్ కంప్యూటింగ్లో ఉంది, బ్లాక్ చైన్లో ఉంది, జనరేటివ్ ఏఐలో ఉంది, ఏజెంటిక్ ఏఐలో ఉంది, సైబర్ సెక్యూరిటీలో కొన్ని అడ్వాన్స్డ్ కోర్సుల్లో ఉంది. సో ఈ ఎర్లీ అడ్వాంటేజ్ పొందే కోర్సులు కానీ మీరు తీసుకోగలిగితే నాన్ ఐటీ నుంచి ఐటీకి రావచ్చు. సో నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చేటప్పుడు ఆల్రెడీ మీకు జాబ్ ఉంటుంది, ఆ బడ్డెన్తో ఈ కోర్స్ నేర్చుకోవాలి. కాబట్టి నాన్ ఐటీ నుంచి ఐటీ వచ్చే వాళ్ళకి మేము ఏం చేస్తామంటే మార్నింగ్ 7 to 8 o'clock అంటే 7 AM నుంచి 8 AM కానీ లేదా వాళ్ళ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక 8 to 9 PM కానీ వాళ్ళకు సో ఒక యూఎస్ టైమింగ్స్ కానీ వర్కింగ్ అవర్స్కి ఫ్రెండ్లీ టైమింగ్స్ అంటే యూఎస్లో ఉండే వాళ్ళకి కానీ ఇండియాలో వర్కింగ్ నాన్ ఐటీలో వర్క్ చేసే వాళ్ళు ఫ్రెండ్లీ టైమింగ్స్లో బ్యాచెస్ పెడతాం. అవి చేసుకుంటూ సో అంటే ఒక ట్రెండింగ్ టెక్నాలజీ నాన్ ఐటీ నుంచి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారండి, ఎప్పుడు కూడా ఒక ట్రెండింగ్ టెక్నాలజీ నేర్చుకోండి, లేటెస్ట్ సబ్జెక్ట్. అంటే ఎప్పుడు ప్రతి దానిలో ఇప్పుడు డెవలప్మెంట్లో లేటెస్ట్ సబ్జెక్టులు వస్తాయి, డేటా సైన్స్ సైడ్ లేటెస్ట్ సబ్జెక్టులు వస్తాయి, ఏఐ సైడ్ లేటెస్ట్ సబ్జెక్టులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, సైబర్ సెక్యూరిటీలో లేటెస్ట్ సబ్జెక్టులు వస్తాయి. ఇట్లా ఐటీలో వచ్చే ఏ లేటెస్ట్ సబ్జెక్ట్ అయినా వాళ్ళు క్యాచ్ చేస్తే దాన్ని నేర్చుకుంటే ఎర్లీగా వస్తుంది. ఒక ఉదాహరణకి ఒక అమ్మాయి ఒక నాన్ ఐటీలో జాబ్ చేసేది, మా దగ్గరకు వచ్చి అప్పుడున్న ట్రెండింగ్ కోర్స్ చెప్పాను, 14 ఆఫర్ లెటర్లు వచ్చినాయి. సూపర్ అండి. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే రైట్. అంటే ట్రెండింగ్ కోర్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి జాబ్ తో పాటు వాళ్ళకి వెంటనే షిఫ్ట్ కూడా అయిపోతారు, నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అయిపోతారు. ప్లస్ ఆ నాన్ ఐటీలో చేసిందే వీళ్ళు ఐటీ ఎక్స్పీరియన్స్ గా చెప్పుకోవచ్చు, ఇంటర్నల్ గా మూవ్మెంట్ అని చెప్పి, ఇంటర్నల్ గా ప్రాజెక్ట్ లో చేసామని చెప్పి, లేదా ఈ నాన్ ఐటీ కోర్స్ నేర్చుకుని వాళ్ళ కంపెనీలో ఎక్కడ యూజ్ అవుతుందో కూడా కొన్ని చోట్ల వాళ్ళు అప్లై చేయడానికి ట్రై చేయొచ్చు. అంటే ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ అవుతుంది. అంటే ఇంటర్నల్ మూవ్మెంట్ కింద వాళ్ళు ట్రై చేసుకోవచ్చు కంపెనీలో అక్కడ. సో బెనిఫిట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ అయితే అండ్ ఈ స్కిల్ నేర్చుకుంటారు, ఈజీగా షిఫ్ట్ అయిపోతారు. ఓ సూపర్ అండి. సో మరి ఇప్పుడు ఎలాంటి కంపెనీస్ ఇలా షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళు హైర్ చేస్తూ ఉంటారు? కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళనైనా నాన్ ఐటీ టు ఐటీ షిఫ్ట్ అయ్యే వాళ్ళైనా సరే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకంటూ సపరేట్గా కంపెనీస్ ఉండవండి. మామూలుగా ఐటీ కంపెనీస్ ఏమైనా హైర్ చేస్తాయి. ఐటీ కంపెనీస్ని మనం 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. సో ఒకటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. జనరల్గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనేవాళ్ళు వీళ్ళని పెద్దగా హైర్ చేయకపోవచ్చు డైరెక్ట్గా నాన్ ఐటీ నుంచి ఐటీ వచ్చే వాళ్ళకు. అలా కాకుండా సర్వీస్ బేస్డ్ ఉంటాయి. సర్వీస్ బేస్డ్లో ఎంఎన్సీస్ ఉంటాయి, మిడిల్ లెవెల్ స్మాల్ కంపెనీస్ ఉంటాయి. సో సర్వీస్ బేస్డ్లో ఎంఎన్సీ జాబ్స్ని అవాయిడ్ చేసి సర్వీస్ బేస్డ్ సెక్టార్లో స్టార్టప్స్ని కానీ స్మాల్ కంపెనీస్, మిడిల్ లెవెల్ కంపెనీస్, ఇంకా వీళ్ళు కాంట్రాక్ట్ హైర్గా చాలామందికి ఏముంటుందంటే ఇమీడియట్ జాయినింగ్ కావాలి. ఇప్పుడు క్లయింట్ అర్జెంట్గా ప్రాజెక్ట్ ఇస్తాడు, ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇమీడియట్ హైరింగ్ కావాలి. ఇమీడియట్ హైరింగ్ ఎలా వస్తాడు, జెన్యూన్ ఎంప్లాయీ, ఎందుకంటే వాడు 3 నోటీస్లో ఉంటాడు. వీళ్ళు ఏంటంటే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుని సో ఈ కాంట్రాక్ట్ హైర్ జాబ్స్ కానీ ఇమీడియట్గా వెళ్ళే జాబ్స్ కానీ వెళ్ళొచ్చు. సో మీరు వెళ్ళి ఎక్కడ చెక్ చేయాలంటే ఇప్పుడు నౌకరీలో కానీ లింక్డ్ఇన్లో కానీ వీళ్ళు రెజ్యూమ్కి వెళ్ళినప్పుడు చూడాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్ హైరింగ్ పొజిషన్స్ కొన్ని ఉంటాయి. అంటే 1 డేలో జాయిన్ అవ్వాలి, 1 వీక్లో జాయిన్ అవ్వాలి, 10 డేస్లో జాయిన్ అవ్వాలి. ఆ ఇమ్మీడియట్ హైరింగ్ పొజిషన్స్కి వీళ్ళు అప్లై చేస్తే త్వరగా జాబ్ వస్తుంది. సో వాళ్ళకి కూడా నీడ్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, రైట్. సో నిజంగా మంచి టాపిక్ అండి, చాలా డీటెయిల్గా చెప్పారు. మరి ఇలా కెరీర్ గ్యాప్ వల్ల సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్? సో కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకి కానీ నాన్ ఐటీ టు ఐటీ షిఫ్ట్ అయ్యే వాళ్ళకు
అసలు ఎలా ఐటీ జాబ్ తెచ్చుకోవాలి, పోనీ ఐటీ జాబ్ కాకుండా వాళ్ళు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కానీ హెల్త్ కేర్లో కానీ వెళ్ళొచ్చా, అసలు ఏం చేస్తే కెరీర్ గ్యాప్ నుంచి వాళ్ళు బెటర్ ఫ్యూచర్ ఉంటుందనే సందేహాలు ఉండడం చాలా సహజం. ఇలాంటి వాళ్ళ కోసం గత 15 సంవత్సరాలుగా అమీర్పేటలో ప్రతి శనివారం కెరీర్ గైడెన్స్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉందో, ఎవరైతే నాన్ ఐటీ వాళ్ళు ఉన్నారో, సో ఈ ఫ్రీ వర్క్షాప్ అంటే మీ ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేసి అసలు మీ ప్రొఫైల్కి ఏ కోర్స్ అయితే మీకు నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వచ్చు, ఏ కోర్స్ అయితే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఐటీ జాబ్ వస్తుంది, మన ఐటీ కాకుండా ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయా, ఇలాంటి సందేహాలన్నిటికి కూడా ప్రతి శనివారం అమీర్పేట్లో క్వాలిటీ థాట్ ఆఫీస్కి వచ్చి మీరు 10 o'clock కండక్ట్ చేసే వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే ఆన్లైన్లో రకరకాల ప్లేసెస్లో ఉంటే సో మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా అటెండ్ అవ్వచ్చు. ఈ వీడియోలో నెంబర్కి కాల్ చేస్తే మీకు ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడి మీ ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేసి మీ ప్రొఫైల్ ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే జాబ్ వస్తుందో మీరు డిస్కస్ చేయొచ్చు. ఓకే అండి, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రమణ భూపతి గారు, చాలా క్లియర్గా ఎవ్రీథింగ్ చెప్పారు అండ్ మీరు గైడెన్స్ కూడా ఇస్తా అంటున్నారు కాబట్టి నిజంగా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ అండి, అదండి అంటే ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్న టాపిక్ అండ్ సబ్జెక్ట్ అని మేమైతే అనుకుంటున్నాం. ఎందుకు అంటే కెరీర్ గ్యాప్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేదా కెరీర్ అంటే పక్కాగా ప్లాన్ చేసుకోవాలి ఎలా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అండ్ క్లియర్గా రమణ భూపతి గారు ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, కెరీర్ గ్యాప్ వాళ్ళు ఆయన చెప్పినట్లుగా ప్యాకేజ్ చూసుకోకుండా లేదా ట్రెండింగ్ కోర్స్కి వెళ్లకుండా ఆల్రెడీ ఇప్పుడు సెటిల్గా ఉన్న కోర్స్ నేర్చుకోవడము లేదా ప్యాకేజ్ని పక్కన పెట్టి స్టార్టప్ కంపెనీస్తో ఒకవేళ వాళ్ళు టైఅప్ అవ్వగలిగితే మాత్రం డెఫినెట్లీ మంచి ఫ్యూచర్ ఉంటుంటారు. అలాగే మీరు కూడా దాన్ని ఒకసారి అంటే ఈయన చెప్పిన రమణ భూపతి గారు ఏదైతే చెప్పారో అవన్నీ ఫాలో అయితే డెఫినెట్లీ మీరు ఒక మంచి పొజిషన్లో వెళ్ళడానికైతే ఒక గుడ్ స్టెప్ వేయబోతున్నారని చెప్పుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, నాన్ ఐటీ నుంచి ఐటీ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా సో ఆయన చెప్పినట్లుగా ట్రెండింగ్ కోర్స్ నేర్చుకొని అంటే మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఎలా వెళ్ళాలి, ఒక 2-3 క్వశ్చన్స్ మీద క్లారిటీ ఉన్నట్లయితే డెఫినెట్గా మనకు ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఎవ్రీథింగ్ యూజ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ మీ కెరీర్లో ముందుకెళ్ళొచ్చు. సో రమణ భూపతి గారు చెప్పినట్లుగా అలా ప్లాన్ చేయండి. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే సార్ చెప్పినట్లు కెరీర్ గైడెన్స్లో భాగంగా వాళ్ళ ఏదైతే క్వాలిటీ థాట్ ఆఫీస్లో అంటే అమీర్పేటలో ఉంటుంది, ఆయన స్వయంగా ఆయనే ప్రతి శనివారము కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళ కోసం గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఎవ్రీ సాటర్డే 10 o'clockకి ఉంటుంది. ఒకవేళ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే డైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చు, లేదు అంటే కూడా మీరు ఆన్లైన్లో కూడా వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఉంటుంది, కాల్ చేసి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీరు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో డెఫినెట్లీ మీ కెరీర్కి ముందుకెళ్ళడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. కాబట్టి డెఫినెట్లీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే అప్రోచ్ అవ్వండి. సో ఇది ఇవాల్టి మన ప్రైమ్ ఎడ్యుకేషన్. నమస్తే.